నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విచారణ పూర్తి, ఉత్తర్వులు వాయిదా. కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న విచారణ. రేవ్ పార్టీపై సంచలనాలు బయటపెట్టిన సిపి. నటి హేమ కూడా ఉందంటూ ఫోటోలు రిలీజ్. ఓటర్లకు ఉచితాలు లంచాలిస్తే ప్రజాస్వామ్యమా? నన్నయ్య యూనివర్సిటీ మాజీ వీసీ ముత్యాల నాయుడు ప్రశ్న. రాయదుర్గంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ధర్మవరంలో వైభవంగా చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయిలో నిలిచిన తమ మూలాలు మర్చిపోకూడదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. మన భాషా సంస్కృతిని గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదే అన్నారు. నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. పల్నాడు లాంటి గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. Also kind toward the other human beings and try to help the other people in the society. School which I now started today, I advise and request them to give sufficient importance to their mother tongue also. సోదరి మల్లారా, పల్నాడు ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. మీ చైతన్యం గురించి రాజకీయంగా కాదు, అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పల్నాటి యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు. ఎంత చైతన్యవంతంగా, ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారనేటటువంటిది నాకు తెలుసు. ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం. నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి. ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి. మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మెట్ట ప్రాంతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం తుది ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించినట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న వాదనలు మొదలు కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై పచ్చి అబద్ధాలు ఆడుతున్న రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నాడు ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చానని రేవంత్ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. నిజంగా అబద్ధాలు పలక ధైర్యం కావాలి. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 5 గ్యారెంటీలు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని, మా చెల్లెలని నేను అడుగుతా ఉన్నా, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలైన మాట వాస్తవమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట వాస్తవమా అబద్ధమా? అబద్ధం అంటే ఒక్కసారి చేయలేబట్టండి, అబద్ధమైతే ఒక్కసారి చేయలేబట్టండి. మరి అబద్ధమైతే ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని, అబద్ధాల ముఖ్యమంత్రిని తప్పకుండా ప్రశ్నించే గలం రాకేష్ రెడ్డి రూపంలో రేపు శాసనమండలికి పంపించండి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ మాట ఇచ్చినాడు. రైతులతో పాటు ప్రతి వర్గానికి మాట ఇచ్చినాడు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 రూపాయలు నేను వారి ఖాతాలో వేస్తాను, 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను అన్నాడు. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే రేవంత్ గారు నమ్ముతున్నాడు బలంగా. ఒక్కసారి కాదు, మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. అందుకే
రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి అబద్ధం చెప్తాడు. ఎప్పుడో ప్రారంభమైన మహాలక్ష్మి పథకం నెలకు 2,500 రూపాయలు ఖాతాల్లో పడుతూ ఉన్నాయి అని ఆదిలాబాద్లో రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఉత్తరప్రదేశ్లో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఆమె చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం తడిసినా చివరకు మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడించారు. దీంతో పాటు వరి ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానానికి కొంత తేడా ఉంటుంది. సో ఇది విఘ్నులైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవునమ్మా, అవును. కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ. వచ్చి చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అది డేట్ అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం అమ్మా, రాస్తాం. ఏపీలో ఓడిపోతున్నామన్న విషయం జగన్కు అర్థమైందని, అందుకే ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ప్రగల్భాలు పలికారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఎద్దేవా చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి తప్పదన్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తాము గెలుస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం. అయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో, లేదంటే ఇంకొక రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఉండరు. ఎవరున్నారు ఇప్పుడు? ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్. బెంగళూరులో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీకి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలని వెల్లడించారు. ఈ పార్టీలో 100 మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నామని సిపి వివరించారు. ಗಾಬರಿ ಮಾಡ್ಬಿಟ್ರೆ ಏನಾರು ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ದಿನಾಂಕ 19ನೇ ತಾರೀಕು ಮಧ್ಯರಾತ್ರಿ ಈ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ಭಾಗದಲ್ಲಿ ಒಂದು ಸನ್ಸೆಟ್ ಟು ಸನ್ರೈಸ್ ವಿಕ್ಟರಿ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಈವೆಂಟನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ದು, ಅದರಲ್ಲಿ ಅನೇಕ ರೀತಿಯ ಅಕ್ರಮ ಚಟುವಟಿಕೆಗಳು ನಡೀತಾ ಇದ್ದಾವೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾಹಿತಿಯ ಆಧಾರದ ಮೇಲೆ ನಮ್ಮ CCB ಪೊಲೀಸರು ಈ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿರ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಸುಮಾರು
100 ಅಥವಾ 100ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನರು ಒಂದು ಇವೆಂಟ್ನಲ್ಲಿ ರೇವ್ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದು ಕಂಡುಬಂದು ಕೂಲಂಕುಷ ತನಿಖೆಯನ್ನು ಕೈಗೊಂಡ ಆಧಾರದ ಮೇಲೆ ಕೆಲವೊಂದು ಮಾದಕ ವಸ್ತುಗಳು ಅಲ್ಲಿ ಪತ್ತೆಯಾಗಿದ್ದಾವೆ. MDMA ಹಾಗೆಯೇ ಕೊಕೇನ್, ಹೈಡ್ರೋಗಾಂಜಾ ಮತ್ತು ಈ ರೀತಿ ಬೇರೆ ಬೇರೆ ಮಾದಕ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಪತ್ತೆಯಾಗಿದ್ದಾವೆ. ಅದಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಈಗ ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ ఠాణేలో ನಾವು తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత 4 రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ తాజాగా VIP బ్రేక్ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి VIP బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నామన్నారు. అవినీతి బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ సనాతన వ్యతిరేకుల పక్షాన్ని నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్ 4న ఫలితాల్లో గట్టి దెబ్బ తగులుతుందని ప్రధాని మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని తూర్పు చంపార్లో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, SP చీఫ్ అఖిలేష్ యాదవ్, RJD నేత తేజస్వి యాదవ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వెండి చెంచాలతో పుట్టిన వారికి కష్టం విలువ ఏంటో తెలియదని దుయ్యబట్టారు. इंडी वालों ने पहले तो यहां से उद्योग व्यापार का पलायन करवाया और अब ये लोग बिहार के परिश्रमी साथियों का अपमान करने में जुटे हैं. पंजाब में कांग्रेस के एक नेता है, दिल्ली में कांग्रेस के शाही परिवार के ये खासम खास है. पंजाब के कांग्रेस के ये नेता कहते हैं कि बिहार के लोगों को पंजाब में बहिष्कार करना चाहिए. ये कांग्रेस वाले नेता बोल रहे हैं और RJD वाले इनके साथ यहां आपसे वोट मांग रहे हैं. वो कहते हैं कि बिहार के लोगों को ना पंजाब में घर खरीदने देना चाहिए, ना ही पंजाब में बिहार. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో హైప్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ ను ఆవిష్కరించారు. దీనిపై మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా డీటెయిల్స్ పంచుకున్నారు. కన్నప్ప ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా తమకు మద్దతుగా సందేశాలు పంపుతూ నా వెన్నంట నిలిచి ప్రోత్సహిస్తున్న కొందరు ఎంపిక చేసిన ప్రేక్షకులను ఈ టీజర్ స్పెషల్ స్క్రీనింగ్ కు ఆహ్వానిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి 5 విడతల్లో ఎన్డీఏ 310కి పైగా స్థానాలు సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 6-7 విడతల్లో ఎన్డీఏ 400కి పైగా స్థానాల లక్ష్యం చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్ షా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భాజపాకు విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు. नवीन बाबू कर रहे हैं. मुझे बताओ संबलपुर वालों, ये महान उत्कल प्रदेश पर कोई तमिल बाबू शासन कर सकता है क्या? अरे जोर से बोलो, कर सकता है क्या? मैं आज कह कर जाता हूं, उत्कल भूमि पर शासन उत्कल भूमि की संतान ही करेगी जो ओडिया भाषा में बात कर सके. उत्कल भूमि पर शासन यहां का भूमिपुत्र ही करेगा जो ओडिया भाषा में बात कर सके. उत्कल भूमि पर शासन वो ही करेगा जो महाप्रभु जगन्नाथ की परंपराओं को आगे बढ़ाएगा. भाइयों बहनों, చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న 2 స్మగ్లర్లను మంచిర్యాల జిల్లా తెలంగాణలోని కోటిపల్లి మండలం రాపనపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన నవీన్, బాబర్ ఖాన్లు చిరుతపులిని వెంటాడి చంపారు. అనంతరం పులి చర్మాన్ని మంచిర్యాలలో విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 2ని రిమాండ్కు పంపించి మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తెలిపారు. నంద్యాలలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా
నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డిలు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నంద్యాల ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. రాయదుర్గం పట్టణంలో కోటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ప్రసన్న వెంకటేశ్వరునికి బాలికతో పెళ్లి చేయడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. భక్త మార్కండేయ స్వామి ఆలయంలో అరవ కులానికి చెందిన బాలిక మౌనికతో సాంప్రదాయం ప్రకారం పురోహితులు, కుల పెద్దల ఆధ్వర్యంలో నిశ్చితార్థ కార్యక్రమాన్ని చేపట్టారు. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మడుగుతేరు లాగిన తరువాత చెన్నకేశవ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. అధిక భక్తజనం పాల్గొని రథోత్సవం తిలకించారు. కిందే 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 ఇంకా కిందే 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 లోపల ఎవరు అంతా మీకు కిందే చెప్తా. అంతా మీకే ఇగో ఇగో గోవిందా. ఆడిచ్చే వాళ్ళకి ఇచ్చే తీసుకో చైన్ తీసుకో. వాళ్ళు చేస్తారు వాళ్ళ పని, వాళ్ళని వదిలే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ రాజీవ్ గురించిన ప్రస్తావన మొదలైంది. దేశంలో ఐటీ విప్లవానికి ఆయనే ఆద్యుడనే విషయం నేటి యువతకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది. ఈ రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కూడా పాల్గొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన నేతను స్మరించుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో హైదరాబాద్లో ఉన్నానన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తాను ఆ పార్టీకే వెళ్ళలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను హైదరాబాద్లోని తమ ఇంట్లోనే ఉన్నానన్నారు. ఇది నా ఇల్లేగా,
మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇప్పించేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు కానీ, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది, వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఓటర్లకు లంచం ఇవ్వడం అనే అన్ని ప్రక్రియలను సంస్కరించడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ముత్యాల నాయుడు కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఓటర్లకు ప్రత్యక్ష డబ్బు బదిలీలు బాగా పెరగడంతో ప్రజాస్వామ్యం తుప్పుపట్టడం మొదలైందన్నారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు సగటున 50 కోట్ల వంతున మొత్తం సుమారుగా 8,750 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రతి ఓటర్కు సగటున 1,500 రూపాయలు నగదిస్తారని, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 3 కోట్ల మంది ఓటర్లకు ఇలా చెల్లిస్తుండడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని అన్నారు. అంటే విధానపరంగా నిర్ణయాలు తీసుకున్న వారు కాబట్టి వారికి లెటర్లు రాశారు. అలాగే అన్ని పార్టీలు కూడా రాయిపోతున్నాను. ఇప్పుడు అందరితో కూడా ముఖ్యంగా నేను అనుకుని చెప్పాను కదా, జర్నలిస్టులు మీ తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు, అదేవిధంగా వేరియస్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు లాయర్స్, వీళ్ళంతా ఉంటారు కదా. మనం ప్రయత్నం చేయకపోతే జీవితంలో తప్పు చేసుకుని వస్తాం. అందుకే ఇది ఒక ప్రయత్నం అండి, సులభం అని నేను అనుకుంటాను. నరేంద్ర మోడీ గారికి అంటే ఈ ఆర్టికల్ ఇచ్చి మనం ఒక ఆర్టికల్తో పాటు అన్నారు కదా, అంటే అలాంటి ఆర్టికల్. నేను ప్రొఫెసర్ మురళి ముత్యాల నాయుడు, ఇక్కడే నేటివ్ ప్లేస్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తిరువోలు గ్రామం. నేను అనంతపూర్ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేస్తూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఇప్పుడు రిటైర్ అయ్యాను. ఇక్కడే స్వస్థలమైన చీడికాడ మండలం తిరువోలు గ్రామంలో ఉంటున్నాను. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే పిలిచినందుకు మీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి. ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే, 13వ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది. 12వ తేదీ చూసాం మా ప్రాంతంలో అంతా కూడా, అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని, విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే, ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి, తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు, ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే. అది మొదటిది ఉపాధ్యాయుడు, రెండోది జర్నలిస్టులు. ఇది నేను ఇప్పుడు కాదు, 20 సంవత్సరాలు ఇదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. వీళ్ళిద్దరే సమాజాన్ని మార్చగలరు. నేను ఉపాధ్యాయుడిని.
అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా, ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అయిన మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని, మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు నేను పిలిచాను. నాకు అది నిర్వచనం మారిపోయిందా అనిపిస్తుంది. బీవై బై కాదు, అది బియుఏ బై, రెండు బైలే. కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రాలింగం చెప్పింది బీవై బై. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియుఏ బై ద పీపుల్, అంటే ఓట్లు కొనండి. తర్వాత ఆఫ్ ద పీపుల్, అది ఓఎఫ్ కాదు, యాక్చువల్లీ ఓఎఫ్ ఆఫ్, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓఎఫ్ఎఫ్. ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటే చూసారా. అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేవు, వాళ్ళు వేరు మనం వేరు అనే స్టేజ్కి వచ్చింది. ఇక మూడోది ఫర్ ద పీపుల్, అంటే ప్రజల కొరకు. ఆ ఫర్ కాస్త ఫర్గెట్ అయిపోయింది, ఫర్గెట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక్క బై ద పీపులే ఉంది, బీవై బై ద పీపుల్, ప్రజల చేత. ఎందుకంటే అది ఉండాలి, అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేం. ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేయిస్తున్నారు. కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయట్లేదు. ఎలా వేస్తుంటే మనం కొనేసి ఓట్లు కొని వేయిస్తున్నాం. అంటే ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చేసి మీరు రావాల్సిన ఇంటి దగ్గర అంటారు ఓటర్లే. ఎందుకు రావడం వెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ కదా, వచ్చేసి వీలే వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకని ఇది కొంచెం కంట్రోల్ చేయకపోతే మీరాట్లందరూ కూడా, ఎందుకంటే మీరు అనుకుంటే, జర్నలిస్ట్ అనుకుంటే తీసుకురాగలరు. అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి రాశానంటే, విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశాను. నాకు నమ్మకం కూడా ఉంది నరేంద్ర మోదీ గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటే తప్పకుండా సాధించవచ్చని చెప్పి ఆశతోనే వారికి రాసి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీరు అనుకుంటే ఈ వార్త అనేది ఏంటంటే, ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరు ఒక్కరే. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పరిచాను. మీ అందరికీ కూడా ఇక ప్రెస్ నోట్ అంటే ఈ లెటర్లే ప్రెస్ నోట్ అండి. వారికి రాసిన లెటర్, ఇందులో మొత్తం కంటెంట్ ఉంది. ఇదంతా మీరు క్యారీ చేస్తే అదృష్టమే, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.